ముష్రికులు, అవిశ్వాసులు వారు కూడా బాధపడతారట. ఏమని? అరే నేను కూడా ముస్లిం అయి ఉంటే బాగుండేదే, నేను కూడా విశ్వాసం అయి ఉంటే బాగుండేదే అని బాధపడే సమయం ఒకటి వస్తుంది అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాం. ఆ సమయం ఎప్పుడు వస్తుంది? అసలు ముస్లిం అంటే ఏంటి? ముస్లిం యొక్క ఘనత ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింకి ఎటువంటి గౌరవాన్ని ప్రసాదించాడు అది చూస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, లా తఖుము సాఅతు అలా అహదిన్ యఖూలు అల్లాహ్ అల్లాహ్. లా తఖుము సాఅతు, లా రాదు, తఖుము సాఅతు ప్రళయం. అప్పటి వరకు ప్రళయం రాదు. ఎప్పటి వరకు అయితే అలా అహదిన్ యఖూలు అల్లాహ్ అల్లాహ్, అల్లాహ్ అల్లాహ్ అనేవాడు ఒక్కరైనా సరే ఈ ప్రపంచంపై, ఈ భూమిపై ఉన్నట్లయితే ప్రళయం రాదని తెలుస్తుంది. అంటే ఈ హదీస్లో ఎంత గొప్ప అర్థం ఉంది అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు, సృష్టి అంతా సజావుగా నడుస్తుంది అంటే కేవలం ముస్లింల గురించి. ఎప్పుడైతే ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ముస్లిం అనేవాడు, అల్లాహ్కి ఆరాధన చేసేవాడు ఒక్కడు కూడా లేకుండా పోతాడో అప్పుడే ప్రళయం వస్తుందట. అంటే ముస్లిం అనేవాడు ఈ ప్రపంచంలో లేకపోతే అల్లాహ్ ఈ ప్రపంచంతో సంబంధం లేదు, అల్లాహ్ ఈ ప్రపంచంతో అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తాం. అంటే ఈ సృష్టి నడుస్తుంది అంటే కేవలం ముస్లిం గురించి. మరి ఎప్పుడైతే అల్లాహ్ ఆరాధన చేసేవాడు ఒక్కడు కూడా ఈ భూమిపై లేకుండా పోతాడో అప్పుడు ప్రళయం వస్తుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన గొప్ప అనుగ్రహం, మొదటి అనుగ్రహం ఏంటంటే మానవుడిగా పుట్టించాడు, అది మొదటి అనుగ్రహం. ఇక రెండవ అనుగ్రహం ఏంటంటే మనకి ఇస్లాం ధర్మాన్ని ప్రసాదించాడు, ముస్లింలుగా జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించాడు. ఇది ఒక గొప్ప అనుగ్రహం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లాహ్ ఎవరినైతే అనుగ్రహిస్తాడో వారికి ధర్మ అవగాహన శక్తిని ప్రసాదిస్తాడు. అంటే అల్లాహ్ ఎవరినైతే అనుగ్రహిస్తాడో వారికి ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. అంటే ఇక్కడ మనకి మానవ జన్మని ప్రసాదించాడు, మరియు ముస్లింలుగా ఈ సృష్టిలో జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించాడు. ఇది అల్లాహ్ మనకి ప్రసాదించిన గొప్ప అనుగ్రహం. మిత్రులారా, ముస్లింగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? ముస్లింగా మనం గర్వపడుతున్నామా? నేను ముస్లిం గర్వంగా చెప్పుకోగలుగుతున్నామా? చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? టోపీ పెట్టాలంటే సిగ్గు, గడ్డ పెట్టాలంటే సిగ్గు. ముస్లింగా చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? నేను ముస్లింని అని మనం గర్వపడుతున్నాం. అసలు ఒక వాక్యం వస్తుందండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి హకీమ్ బిన్ హిజామ్ వచ్చారు. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక గౌన్, అంటే రాజులు చక్రవర్తులు వేసుకుంటారు, కూట్ లాంటివి అన్నమాట, గౌన్ అంటారు. దాన్ని బహుమతిగా ఇచ్చారు. అది ఎలాంటిదంటే యమన్ బాద్షా వేసుకునే గౌన్ అది. యమన్ బాద్షా తన సింహాసనం మీద కూర్చునేటప్పుడు అటువంటి కోట్ ధరించేవాడు అన్నమాట. అలాంటి కోట్ తెచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన విశ్వాసం స్వీకరించలేదు, ఆయన ముస్లిం అవ్వలేదు. హకీమ్ బిన్ హిజామ్ తెచ్చాడు. తెచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చాడు. చూస్తే ఆయన ఒకరోజు మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎదురుకుంటా ఒక వ్యక్తి వస్తున్నాడు, ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తఆలా. ఉసామా బిన్ జైద్ నీగ్రో బానిస, జైద్ బిన్ హారిస్ యొక్క కుమారుడు. నీగ్రో అంటే సాధారణంగా మనకి తెలిసి ఉంటుంది, ఎలా ఉంటారు, నల్లగా ఉంటారు, వారి యొక్క పెదాలు, ఆ బుడ్డ పెదాలు, పెద్ద పెద్ద పెదాలు, ఆకారం కూడా కొంచెం అల్లాహ్ క్షమించులాగా కొంచెం వికృతంగా ఉంటుంది. మరి ఆ ఆకారంతో ఆయన వస్తున్నాడు. ఆయన చూశాడిన, ఆయన చూస్తే ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తఆలా వారు ఏ గౌన్ అయితే ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించాడో, గిఫ్ట్గా ఇచ్చాడో ఆ గౌన్ వేసుకుని వస్తున్నాడు ఆయన. ఏంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ గౌన్ గిఫ్ట్గా ఇచ్చారు, ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తఆలా వారికి గిఫ్ట్గా ఇచ్చేశారు. ఆ గౌన్ వేసుకున్నాడు. ఆయన చక్కగా బజార్లో నడుచుకుంటూ చేస్తున్నాడు. ఈయన చూశాడు, ఏంటి నేను ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చాను, ఈయన వేసుకొస్తున్నాడు. ఆయన ఈయన ఎదురుకుండా వెళ్ళి, ఏ ఉసామా ఏమనుకున్నావు నువ్వు? నీ మధ్య నువ్వు ఏమన్నా ఒక చక్రవర్తి అనుకున్నావా?
యమన్ బాసులు అంటున్నావు ఏంటి నువ్వు అంటే చెప్పగానే ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్నారు, లేదు లేదు, నేను యమన్ చక్రవర్తి కంటే కూడా గొప్పవాడిని, యమన్ చక్రవర్తి కంటే కూడా గొప్పవాడిని. ఎందుచేత అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు హిదాయత్ ప్రసాదించాడు, నేను కల్మా చదివాను, నేను ముస్లిం అయ్యాను. అతను కల్మా చదవలేదు, అతను ముస్లిం అవ్వలేదు. నా తల్లిదండ్రులు యమన్ చక్రవర్తి యొక్క తల్లిదండ్రుల కంటే చాలా గొప్పవారు. ఎందుచేత అంటే నా తల్లిదండ్రులు కల్మా చదివారు, ముస్లిం అయ్యారు. అతని తల్లిదండ్రులు కల్మా చదవలేదు, ముస్లిం అవ్వలేదు. కాబట్టి నేను వారి కంటే గొప్పవాడిని అని చెప్పేసి ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి ఆయన తీసుకొస్తున్నారు, పండితులు చెప్తున్నారు ఈ సలహా తీసుకుని, విశ్వాసులు తమ విశ్వాసంపై గర్వపడతారు. మేము ముస్లింలు అని చెప్పేసి చెప్పుకోవడానికి వారు గర్వపడతారు. అల్లాహే మా ప్రభువు అని పలికి ఆ మాటపైనే స్థిరంగా నిలబడేవారు. అల్లాహ్ ఖురాన్ చెప్తున్నాడు, కాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తకాము, అల్లాహే మా ప్రభువు అని పలికి ఆ మాటపైనే స్థిరంగా నిలబడేవారు. ఇంకా అల్లాహ్ ఖురాన్ చెప్తున్నారు, ఈ సృష్టిలో అతని మాట కంటే ఎవరి మాట మంచిదవుతుంది? నేను ముస్లిం నేను ప్రకటించేవాడి మాట కంటే, నా ప్రభు అల్లాహ్ ప్రకటించేవాడి మాట కంటే, నేను ముస్లిం నేను ప్రకటించేవాడి మాట కంటే గొప్ప మాట ఎవరిదవుతుంది? ఇప్పుడారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసకి అంతటి గౌరవాన్ని ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ గౌరవం మన స్థాయిని మనం గుర్తించట్లేదు, మన స్థాయిని మనం గుర్తించట్లేదు. మనం ఎంతవరకు ముస్లింగా ఉంటున్నామంటే మస్జిద్ లోపలికి వచ్చిన ఈ కాసేపే, మస్జిద్ లోపలికి వచ్చిన ఈ కాసేపే మనం ముస్లింగా ఉంటున్నాము. బయటికి వెళ్ళామంటే ఉదాహరణ చూడండి, ఒక హదీస్ వస్తుందండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్కి అత్యంత ఇష్టమైన కార్యం ఏది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కి అత్యంత ఇష్టమైన కార్యం ఏది అంటే మరి తోటి సోదరుడికి, తోటి ముస్లింకి అతను నీకు పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా సలాం చెప్పడం, రెండు ఆకలితో ఉన్నవాడికి అన్నం తినిపించడం. సరే మనం గుడి వెళ్తున్నాం, మనకు పరిచయం లేదు ముస్లిం వస్తున్నాడు, వాడు ఎలా గుర్తుపడతాం? ఎలా గుర్తుపడతామండి? మనకు పరిచయం లేదు, ఆయన ముస్లిం, ఎలా గుర్తిస్తాం మనం? అరే మేము ముస్లింగా మా యొక్క చిహ్నాలు, ముస్లింగా మా యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి మేము సిగ్గుపడుతున్నాం. మేము ముస్లింగా గర్వించట్లేదు, ముస్లింగా మేము గర్వించట్లేదు. మరి ఎలా గుర్తుపడతాం, ఎలా సలాం చెప్తాం? మిత్రులారా, విశ్వాసిగా ముందు మనం గర్వించాలి, విశ్వాసిగా మనం గర్వించాలి. అప్పుడే ఇస్లాం కోసం, అల్లాహ్ కోసం ఏ పనైనా చేయగలుగుతాం. అల్లాహ్ కోసం, ఆయన ధర్మం కోసం ఏ పనైనా చేయాలంటే ముందు దాని పట్ల మనం దాని పట్ల ప్రేమను పొందాలి, దాని గురించి మనం గర్వించాలి. అప్పుడే ఏ పనైనా మనం చేయగలుగుతాం. మిత్రులారా, అసలు విశ్వాసి అంటే ఎవరు, ముస్లిం అంటే ఎవరు? ఖురాన్లో సూరా ఉందండి, 100వ సూరా, సూర ఆదియాత్. వల్ ఆదియాతి జబహ ఫల్ మూరియాతి కదహ ఫల్ ముగీరాతి సుబహ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాలో ఈ వాక్యాలు చెప్తున్నారు, గుర్రాలను సాక్షిగా పెట్టి గుర్రాల గురించి చెప్తున్నారు. గుర్రం ఏం చేస్తుందంటే మరి నిప్పురవలు చెరుపుతూ మరి దూకుడుగా పరుగు తీస్తుంది. అది పరిగెట్టేటటువంటి దాని గిట్టలో రాళ్ళకి తగులుకుని నిప్పురవలు రేగుతాయట. అది సుప్రభాత సమయాలు అంటే తెల్లవారుజామున శత్రు సమూహంలోకి జ్వరపడుతుంది. అది తన యొక్క యజమాని యొక్క విధేయత పాటిస్తుంది. అరే యుద్ధాల్లో శత్రువులు వెళ్తే వాడు పొడి చేస్తాడేమో, ప్రాణం పోతుందేమో, ఇవన్నీ ఏమి ఆలోచించని యజమాని తనపై కూర్చుని సాయం చేయడానికి సిద్ధమవగానే అది పరుగులు తీస్తుంది, యజమాని యొక్క మాట వింటుంది. అంతేనండి, కట్టేనండి. యజమాని మాట వింటుంది కదా, ఎప్పటి వరకు వింటుందండి? యజమాని మాట ఎప్పటి వరకు వింటుంది? యజమాని సరే యజమాని ఉన్నసేపు కాదు. యజమాని మాట ఎప్పటి వరకు వింటుందంటే, యజమాని గుర్రం మీద కూర్చుంటాడు, దాని నోట్లో కళ్ళెం ఉంటుంది, కళ్ళెం యజమాని యొక్క చేతిలో ఉంటుంది. కళ్ళెం గుర్రం నోట్లో కళ్ళెం లేకుండా గుర్రం మీద ఎక్కండి, దాని మీద చేయగలరా? దానిపై మీరు స్వారీ చేయగలరా? ఏం చేస్తుంది? ఎత్తి కుదేస్తుంది. ఎక్కడ చూడమని పాడేసిపోద్ది. మీ మాట ఎక్కడి వరకు వింటుంది అంటే దాని యొక్క నోట్లో
కళ్ళెం ఉంటుంది, ఆ కళ్ళెం యొక్క తాడు మీ చేతిలో ఉంటుంది. మీరు లాగి పెడితే ఆగుతుంది, మీరు రుజుగా ఉంటే పరిగెడుతుంది, మీరు కుడివైపు లాగి పెడితే కుడివైపు తిరుగుతుంది, ఎడవైపు లాగి పెడితే ఎడవైపు తిరుగుతుంది. అది తన యజమాని యొక్క మాట వింటుంది. ఎంతవరకు అంటే ఆ కళ్ళెం ఎంతవరకు అయితే అతని చేతిలో ఉంటుందో. కళ్ళెం విడిచిపెట్టేశారంటే అతన్ని కింద పాడేసి అది పారిపోతుంది. ఆ కళ్ళాన్ని ఇచ్చేమన్నారు. ఆ కళ్ళమే విధేయత. ఆ గుర్రం తన యజమాని విధేయత పాటించడానికి కారణం ఏంటంటే ఆ కళ్ళెం. ఆయన ఏం చెప్తున్నారంటే మన నోట్లో కూడా కనిపించని ఒక కళ్ళెం ఉంది. మన నోట్లో కనిపించని ఒక కళ్ళెం ఉంది. దాని పేరే అల్లా యొక్క విధేయత. అర్థమవుతుందండి చెప్పే మాట? అర్థమవుతుందండి? నేను ప్రారంభంలో చెప్పాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోతే అర్థమైనట్టు మీ మొహాలు పెట్టండి. అల్లా క్షమించుగాక. అయితే అంటే ఆ కళ్ళెం అంటే మన నోట్లో ఆయన చెప్తున్నారు, మన నోట్లో ఒక కళ్ళెం ఉంది. దాని పేరు ఏంటి అంటే అల్లా యొక్క విధేయత. ఆ కళ్ళెం మన నోట్లో ఉన్నంత కాలం మనం ముస్లింలము. ఎప్పుడైతే అల్లా విధేయత అనేటువంటి కళ్ళాన్ని తీసి పారేసామో, అల్లా యొక్క ఆజ్ఞాపాలన చేయడం మానేసాము, అల్లా యొక్క ఆదేశాన్ని పాటించడం మానేసాము, మనం ముస్లింలం కాము. పేరు ఉండొచ్చు, రహమాన్, రహీం, కరీం, రజాక్, మాలిక్, ఖాలిక్ పేరు ఉండొచ్చు, కానీ మనం మాత్రం ముస్లింలుగా కాలేము. ఎప్పటి వరకు అంటే అల్లా యొక్క ఆదేశ పాలన చేయనంత వరకు. మక్కా ముష్రికులు కల్మా చదవడానికి వారు ఎందుకు తిరస్కరించారు అంటే వారికి తెలుసు, ఎప్పుడైతే లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లా తప్ప ఆరాధన దైవం ఎవ్వరూ లేరు, లా ఇలాహా ఇల్లల్లాహ్ కల్మా చదివామో మా జీవితం మాది కాదు. వారికి తెలిసిపోయింది. ఇక మేము ఏది కూడా మా ఇష్టం వచ్చినట్టు చేయలేము, మా వ్యాపారం మా ఇష్టం వచ్చినట్టు చేయలేము, మా పనులు మేము ఇష్టం వచ్చినట్టు చేయలేము. ప్రతిదీ ఎలా చేయాలంటే అల్లా ఆదేశాలకు అనుగుణంగా చేయాలి. వ్యాపారం చేస్తున్నాం, న్యాయంగా చేయాలి. అందులో అక్రమాలకు పాల్పడకూడదు, అన్యాయాలకు పాల్పడకూడదు, మోసాలు చేయకూడదు. అల్లా ఆదేశాలకి అనుగుణంగా చేయాలి. కల్మా చదివామంటే మా జీవితం మాది కాదు, అందుచేత వారు కల్మా చదవడానికి ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఈనాడు మన ముస్లిం సమాజం ఎలా తయారైందంటే మక్కా ముష్రికులను మించిపోయింది. మక్కా ముష్రికులనే మించిపోయింది. మనం ఏం చేస్తున్నాం అంటే కల్మా చదివేస్తున్నాం, మా ఇష్టం వచ్చినట్టు మేము బతికేస్తున్నాం. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మా చదివేస్తున్నాం, కానీ మా ఇష్టం వచ్చినట్టు మేము బతికేస్తున్నాం. అల్లా ఆదేశాన్ని విడిచిపెట్టేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సుమారుగా 200 సార్లు నమాజ్ స్థాపించండి అల్లాహ్ యొక్క ఆదేశం కూడా. అల్లా ఆదేశ పాలన చేసేవాడే ముస్లిం. అల్లా ఆదేశాలు అనేటువంటి ఆ కళ్ళెం నోట్లో ఉన్నంత వరకే మన ముస్లిం. అల్లా ఆదేశం ఏంటి? నమాజ్ స్థాపించండి, రోజుకి 5 పూట్ల. మరి ఎంతమంది మనం నమాజ్ స్థాపిస్తున్నాం? రోజుకి 5 పూట్ల నమాజ్ ఎంతమంది చేస్తున్నాం అంటే మనం ముస్లిమేనా? చూడండి, ఫోన్ ఉంది, ఫోన్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయండి? రకరకాల యూట్యూబ్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇంకా రకరకాల గూగుల్ క్రోమ్ ఉంది. ఇంట్లో ఎన్నో చూస్తుంటాం, ప్రపంచంలో ఎన్నో చూసేస్తుంటాం. మనం ఫేస్బుక్ చూస్తున్నాం, సడన్ గా ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ రింగ్ అవుతుందా? అవుతుందండి. వాట్సాప్ చూస్తున్నాం, ఫోన్ వచ్చింది, రింగ్ అవుతుందా? యూట్యూబ్ చూస్తున్నాం, ఫోన్ వచ్చింది, రింగ్ అవుతుందా? ఇంకా ఏంటంటే స్కైప్, వీడియో కాలింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ వస్తే ఫోన్ ఏమవుతుంది? కనిపిస్తుంది, ఫోన్ వచ్చేస్తుంది, ఫోన్ ఆగిపోతుంది. అంటే దీని కాన్సెప్ట్ ఏంటి? దీని యొక్క మక్సద్ ఏంటి? ఫోన్ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ఫోన్ మాట్లాడకూడదు. కాబట్టి ఇందులో ఉన్న ఇతర ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకోవచ్చు, తప్పలేదు. నమ్మకంగా వాడుకోవచ్చు, వాడుకోవద్దు అనట్లేదు నేను, వాడుకోవచ్చు. కానీ ఫోన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫోన్ మాట్లాడకూడదు. కాబట్టి ఏ ఫీచర్ లో మీరు ఉన్నప్పటికీ ఫోన్ వచ్చేసరికి ఏమవుతుంది? ఫోన్ మోగేస్తుంది, ఎవరిని పక్కన పెట్టేసి. మన లక్ష్యం ఏంటి? మానవ జీవిత లక్ష్యం ఏంటండి? అల్లా మానవుడు ఎందుకు పుట్టించాడు? ఒమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. నేను మానవుని జిన్నాతులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు. అంటే మన లక్ష్యం, మన మక్సద్ ఏంటి అంటే అల్లా ఆరాధన కోసం పుట్టించబడ్డాం. మనం ఏ పనిలో ఉన్నా సరే అల్లా పిలిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? తప్పకుండా అల్లా పిలిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి కదా.
అంటే మానవుడు సృష్టించినటువంటి ఒక ఫోన్ తన పని తను సక్రమంగా చేస్తుంది. కానీ మనం మన పని సక్రమంగా చేస్తున్నామా? మన పని మనం సక్రమంగా చేస్తున్నామా? అరే నేను నవాబును రా, అరే నేను ముస్లిం రా, నేను సాయిబును రా చెప్పుకోవడం వరకే. అంటే నిజమైన విశ్వాసులుగా మనం జీవితం గడుపుతున్నామా? ఇలాంటి వాళ్ళు ఉంటారట. ఇలాంటి వాళ్ళందరూ అంటారట ఏమని? అరే నేను కూడా నిజమైన విశ్వాసిగా జీవితం గడుపుంటే బాగుండేది. రుబమా యవద్దుల్లజీన కఫరు లౌ కాను ముస్లిమీన్. అరే నేను కూడా ముస్లిం అయి ఉంటే బాగుండేది అని ప్రతి ఒక్క అవిశ్వాసి బాధపడతాడు. ఆ సమయం తప్పకుండా వస్తుంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పండి. అందులో మనం లేకుండా తయారుపడాలి. అరే నేను ముస్లిం అండి కాదు, ముస్లిం అంటే కాదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీరు విశ్వాసం ఎప్పుడు అవుతారంటే అల్లాహ్ యొక్క ఆదేశ పాలన చేసినప్పుడు, అల్లాహ్ యొక్క విధేయత అనేటువంటి ఆ కళ్ళెం మీ నోటిలో ఉన్నంత వరకే మీరు ముస్లిం. ఎప్పుడైతే అల్లాహ్ విధేయత అనేటువంటి ఆ కళ్ళెం తీసేశారో, ఒక్కసారి తీశారంటే మీరు ముస్లిం కాదు, మీరు కూడా ముస్లింలో చేరిపోతారు. మరి అప్పుడు అంటారట, ఎప్పుడు ఆయన చెప్తున్నాం ఒక మనిషి అరే నేను కూడా ముస్లిం అయి ఉంటే బాగుండేది అని ఎప్పుడు అంటాడు అంటే, మరి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు వజాఅత్ సక్రతుల్ మౌత్ బిల్ హక్ జాలిక మా కుంత మిన్హు తహీల్. వజాఅత్ సక్రతుల్ మౌత్, మరణ యాతన, చావు సత్యాన్ని తీసుకొస్తుంది. వజాఅత్ సక్రతుల్ మౌత్ బిల్ హక్, మీ మరణం సత్యాన్ని తీసుకొస్తుంది. జాలిక మా కుంత మిన్హు తహీల్, దేని నుంచి అయితే నువ్వు పారిపోయేవాడో, దేని నుంచి అయితే నువ్వు తప్పించుకోవాలని అనుకునేవాడో ఆ చావు నీకు వచ్చి తీరుతుంది. వస్తూ ఏం చేస్తుంది? నువ్వు ప్రపంచంలో తిరస్కరించినటువంటి మరి ఆ ప్రతి సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. అరే బాబు, అల్లాహ్ ఉన్నాడు, పరలోకం ఉంది, తీర్పు దినం ఉంది, స్వర్గ నరకాలు ఉన్నాయి. మేమేం చెప్తామండి ఇప్పుడు? అవన్నీ కదండి, ఎవరు చూసొచ్చాడు? ఇవన్నీ కూడా అవన్నీ ఎవరు చూసొచ్చాడు? కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఎప్పుడైతే మరణం వస్తుందో, ప్రాణాలు పోయే సమయం వస్తుందో అప్పుడు తెలిసిపోతాడు వాడికి. వీడు తెలుసుకునేటువంటి ప్రతి విషయం, దూతలు లేవు, స్వర్గ నరకాలు లేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఏదో సూరే అన్ఫాల్ వస్తుంది 50వ వాక్యంలో, వలౌ తరా ఇజ్ యతవఫల్ లదీన కఫరుల్ మలాయికతు యజ్రిబూన వుజూహహుం వ అద్బారహుం వుజూహు అజాబల్ హరీక్. వలౌ తరా ఇజ్ యతవఫల్ లదీన కఫరు, ఈ తిరస్కారుల యొక్క ప్రాణాలు తీస్తున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఈ తిరస్కారుల యొక్క ప్రాణాలు తీస్తున్నప్పుడు నువ్వు చూస్తే ఎంత బాగుండేది. దైవదూతలు వారి ముఖాలపై కొడతారు, వారి వీపులపై, వారి పిరుదులపై కొడుతూ అంటారు, ఇదిగో దహించే శిక్షను చవి చూడండి, కాల్చివేసే నరక శిక్షని చవి చూడండి. ఇప్పుడు చెప్తారండి, మన ప్రాణాలు తీసేటప్పుడు దూత ప్రాణాలు తీసుకోవడానికి వస్తాడు, వజాఅత్ సక్రతుల్ మౌత్, ప్రాణం పోయే సమయంలో సత్యని తెలుసుకోండి. ఇప్పుడు అనుకుంటావు అన్ని ఎవరు చూసొచ్చారండి? నమాజ్ చేయకూడదు అనమాట, ఇలాంటి కథలు చాలా విన్నాం. అక్రమాలు చేయకూడదట, అన్యాయం చేయకూడదట, మా కళ ముందు అలా ఎత్తుకుపోతున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో నాన్న ఎలా ఉందంటే, అలా చేయకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు అంటే ఇది చేత కాక, ఇది పక్కన చేత కాక, ఇది వ్యాపారం చేయడం చేత కాదు. ప్రపంచంలో ఎలా ఎత్తుకుపోతున్నాడు మా కళ ముందు. నిన్న కాకుండా వచ్చాడు, అడప్పుడే ఎదిగిపోయాడు. వీడు చేత కాక చెప్తూ ఉంటాడు, వీడికి పక్కన చేత కాదు, వ్యాపారం చేయడం చేత కాదు. కానీ ఇవన్నీ ఎప్పుడు వీడి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయంటే, ఎప్పుడు వీడు తెలిసిపోతుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ మలాయికలు దూతలు వస్తారు, వీడి ప్రాణాలు తీస్తూ వీడి ముఖాలపై, వీడి పిరుదులపై కొడుతూ ఉంటారు. కొడుతూ వాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ వ్యంగ్యంగా, ఎటకారంగా చెప్తున్నారు, వారికి శుభవార్త వినిపిస్తారు. ఏ శుభవార్త? ఇదిగో నరకం యొక్క శుభవార్త విను, కాల్చే శిక్ష యొక్క శుభవార్త విను. ఆ విషయాన్ని కనుక నువ్వు చూడగలిగితే ఓ ప్రవక్త ఎంత బాగుండేది అల్లా అంటున్నా. మరి ఆ ప్రాణాలు ఎలా తీస్తారు?
నాజియాకు వస్తుందండి. వన్ నాజియాతి గర్హ 79వ సూర ప్రారంభ వాక్యం. వన్ నాజియాతి గర్హ, మునిగి దూరి లాక్కుపోయేవారి సాక్షిగా. మునిగి దూరి లాక్కుపోయేవారి సాక్షిగా. ఎక్కడ మునుగుతారు, ఎక్కడ దూరుతారు, ఏం లాగుతారు? ఏం లాగుతారండి? ఎక్కడ మునుగుతారండి? మనుషులు. ప్రాణాలు తీసే దూత రాగానే వీడు చెప్తూ ఉంటాడు కదా, పరలోకం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు. ఎప్పుడైతే భయంకరమైన ఆధారంలో వీడు ముచ్చుదూత వస్తాడో ఆ దూతని చూడగానే వెంటనే వీడికి తెలిసిపోతుంది. వీడు తిరస్కరించే సత్యాలన్నీ కూడా వీడి ముందు చేస్తాయి. వెంటనే అర్థమైపోతుంది, నా ప్రయాణం ప్రారంభమైంది, నేను నరకానికి పోవాల్సింది. ఇలా అనుకోగానే వాడు ఏం చేస్తాడంటే శరీరంలో వాడి యొక్క ఆత్మ శరీరంలో ఉన్నటువంటి నరానికి పరుగులు తీస్తూ దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదిగో అప్పుడు వస్తారు, శరీరంలోకి వచ్చి ఆత్మ తీయడానికి వస్తారు. రాగానే ఈ ఆత్మ ఏం చేస్తుంది, శరీరంలో నరానికి పరుగెడుతుంటుంది, కాళ్ళలోకి, చేతుల్లోకి, నడుములోకి పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు దూత, వాడి యొక్క శరీరంలో మునిగి దూరి వాడి ఆత్మని పట్టుకుని కబ్జా చేసి లాగుతాడు కదా. ఎలా లాగుతారు అంటే ఆ దూత అతని ఆత్మ ఎలా లాగుతారు అంటే ప్రవక్త సల్లల్లాహు వారు చెప్తున్నారు, ఒక సన్నని నూలు వస్త్రాన్ని మీరు ఒక ముళ్ళగప్పపై వేసి లాగినట్లయితే అది బలంగా పీలికలు అయిపోయి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వాడి ఆత్మని బలంగా లాగడం జరుగుతుంది. లాగుతూ ఏం చేస్తారట, వాడి ముఖాలపై కొడతారట, వాడి పిరుదులపై కొడతారట. వాడికి శుభవార్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేగంగా చెప్తున్నారు, వాడికి నరకం యొక్క శుభవార్తను వినిపిస్తారు. అప్పుడు అంటాడట, అరే నేను ముస్లిం అయి ఉంటే బాగుండేది. అరే గురుగారు వచ్చేవారు, నమాజ్ చేయమనేవారు, కల్మా చదవమనేవారు, ఉపవాసాలు పెట్టమనేవారు, విశ్వాసంగా జీవితం గడపమనేవారు. అప్పుడు వినుంటే బాగుండేదే, నేను ముస్లింగా జీవితం గడుపుంటే బాగుండేది అని చెప్పేసి అప్పుడు ఏడుస్తాడట. యావైతే నీకు తురాబా, అరే నేను మట్టైపోయి ఉంటే బాగుండేనే అని చెప్పేసి అప్పుడు ఏడుస్తాడట. అల్లాహ్ సుబ్హానహు చెప్తున్నారు, అప్పుడు ఏడ్చిన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అప్పుడు ఏడ్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఏ మీ వద్దకు చెప్పేవారు రాలేదా? మీకు ఈ విషయాలు తెలియపరచబడలేదా? అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో చెప్తున్నారు, మేము ఏ బస్తీని కూడా నాశనం చేయము. ఎంతవరకు అంటే వారి వద్దకు ఒక బోధకుడు రానంత వరకు, వారికి విషయాన్ని తెలియపరచినంత వరకు మేము ఏ బస్తీని కూడా నాశనం చేయము. అప్పుడు అన్నాడు, అరే నేను ముస్లిం అయి ఉంటే బాగుండేది. అల్లాహ్ సుబ్హానహు 16వ సూరాలో చెప్తున్నారు, 32వ వాక్యం వస్తుంది. మనం విశ్వాస అయితే, చనిపోయే వ్యక్తి విశ్వాస అయితే అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అల్లజీన తవఫాహుల్ మలాయికతు తయ్యిబీన యఖూలూన సలామున్ అలైకుమ్ ఉద్ఖులుల్ జన్నత వలౌ తరా ఇజ్ యతవఫల్ లజీన కఫర్. అవిశ్వాసం అల్లజీన తవఫాహుల్ మలాయికతు విశ్వాసం గురించి రెండు విషయాలు చెప్తున్నారు. విశ్వాసులు పరిశుద్ధ పరిస్థితిలో ఉండగా వారి ప్రాణాలు తీయడానికి వచ్చినటువంటి దైవదూత వారికి సలాం చెప్తాడు. సలాము అలైకుమ్ దఖలుల్ జన్నత, నీకు శాంతి కలుగుగాక, స్వర్గంలో ప్రవేశించు. శుభవార్త చెప్తూ అతని యొక్క ఆత్మని బయటకు తీస్తారు. ఏ విధంగా తీస్తారు? అదే సూర 79వ సూర 2వ వాక్యం చదవండి. వన్నాషితాతి నస్తా, అల్లాహ్ అంటున్నారు, ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా. సకరాత్లో ఉంటాడు ఒక విశ్వాసి, సకరాత్లో ఉంటాడు, మరణ యాత్రలో ఉంటాడు. అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా మరణ యాత్రను అనుభవించారు. మరణం వేరే, మరణ యాత్ర వేరే. సకరాత్ అనేది అందరికీ ఉంటుంది, విశ్వాసి అవిశ్వాసి అందరికీ. మరణ బాధ, ఒక విశ్వాసి ఆ సకరాత్లో ఉంటాడు. సకరాత్లో ఉన్నప్పుడు అతని యొక్క బాధ నుంచి విముక్తిని చేస్తూ దైవదూత అతని ప్రాణాన్ని చాలా ప్రశాంతంగా తీస్తాడు. ఏ విధంగా అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, పిండిలో ఉన్నటువంటి ఆ వెంట్రుకని బయటకు తీస్తే ఏ విధంగా వచ్చేస్తుందో. అలాగే ఇంకో హదీస్ వస్తుంది, మరి ఒక తిత్తులో నీళ్లు ఉన్నట్లయితే మరి ఆ ముడిని విప్పగానే నీళ్లు ఏ విధంగా బయటపడతాయి. మరి ఆ విధంగా చాలా ప్రశాంతంగా అతని యొక్క ఆత్మని తీయడం జరుగుతుంది. ఓ ప్రశాంత ఆత్మ, నీ ప్రభు వైపు ప్రయాణించు.
మరి అవిశ్వాసి యొక్క ప్రాణాలు తీయగానే దైవ ప్రవక్త చెప్తున్నారు, చాలా సుదీర్ఘమైనది. ఎప్పుడైతే అవిశ్వాసి ప్రాణాలు పోతుంటాయో దూత తల దగ్గర కూర్చుంటాడు, వీడి శరీరంలో పరిగెడుతుంటాడు, వాడిని దూరి నానా రకాలుగా హింసించి వాడి ప్రాణాన్ని బయటకు లాగుతాడు. బయటకు రాగానే వరుసగా దేవదూతలు కూర్చుని ఉంటారు. ఎప్పుడో మొదటి ఆకాశం వరకు ఒకరి కూర్చుని ఉంటారు. వారు మరి అక్కడి నుంచి కఫన్ తీసుకొస్తారు. ఎటువంటి కఫన్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దుర్గంధం అంతా కూడా అందులోనే ఉన్నట్టుగా ఉంటుంది. అటువంటి గోనెపట్ట తీసుకొస్తారు. అవిశ్వాస ప్రాణం తీయగానే మరి ఆ గోనెపట్టలో చుట్టగానే మరి ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ మొదటి ఆకాశం వరకు ఆ ఆత్మని తీసుకెళ్తారు. తీసుకెళ్లే క్రమంలో దైవదూతలు మరి పక్కనే ప్రయాణించేటువంటి దైవదూతలు అంటారట, ఎవడి నీచుడు, ఇంత దుర్గంధం వస్తుంది, ఎవడి పాపాత్ముడు. దూతలు చెప్తారట, ఫలానా వాడి కొడుకు ఫలానా వాడు చెప్తారట. మరి వీడిపై అలా శాపం. దైవదూతలు శపిస్తూ ఉంటారు. ఇంకా శపించే వారందరూ కూడా శపిస్తారు. వారి ఆత్మను తీసుకుని మొదటి ఆకాశం వరకు వెళ్ళడం జరుగుతుంది. మొదటి ఆకాశ ద్వారాలు తగ్గినప్పుడు మరి వాటి గురించి ఆకాశ ద్వారాలు తెరవబడమన్నారు. ప్రవక్త సల్లల్లాహు వారు ఇంతవరకు చెప్పి మరి ఖురాన్ నుంచి ఈ వాక్యాన్ని చదివారు. ఒంటె సూర్యరంధ్రం గుండా ఒంటె దూరిపోవడం ఎంత అసంభవమో వీడు స్వర్గంలో ప్రవేశించడం కూడా అంతే అసంభవం అని చెప్పేసి వాడిని అక్కడి నుంచి విసిరేయడం జరుగుతుంది. మరి విసిరేయగానే మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యం చెప్తున్నారు, వాడిని గాలి చీల్చేస్తుంది, లేదా వాడిని పక్షులైనా తన్నుకుపోతాయి. వాడిని తిరిగి మరి కబర్లోకి విసిరేయడం జరుగుతుంది. వాడి ఆత్మను ప్రశ్న జవాబుల వరకు కబర్లో ఉంటాడు. వాడి ఆత్మని సిజ్జీల్లో నమోదు చేయడం జరుగుతుంది. 7 భూముల లోపల నుండి పాతాళంలో ఉన్నటువంటి సిజ్జీల్ అనేటువంటి ఆ గ్రంథంలో వాడి నమోదు చేయడం జరుగుతుంది. కబర్లో కూర్చోబెట్టిన తర్వాత దూతలు వస్తారు, ప్రశ్నించే దూతలు వస్తారు. వచ్చి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఏ విధంగా వస్తారంటే వారు కబర్ను తవ్వుకుంటూ వస్తారు. వారు తమ యొక్క దంతాలతో, ఆవు కొమ్ముల్లాంటి తమ యొక్క దంతాలతో కబర్ను తవ్వుకుంటూ వస్తారు. తమ యొక్క రోమాలతో, వెంట్రుకలతో ఆ తమ్మిన దాన్ని తొక్కుకుంటూ కబర్లో ప్రవేశిస్తారు. వాడిని లేపి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అడుగుతారు, మన రబ్బుగా మా దీనుగా మన నబియుగా మేమా యుదరీకా. ప్రశ్నలు ఉన్నారండి. 4 ప్రశ్నలు తెలుసా మీకు? 4 తెలుసా? 3 తెలుసా? 3 తెలుసు. 3 తెలుసు. మన రబ్బుగా, నీ ప్రభు ఎవరు? మా దీనుగా, నీ ధర్మం ఏంటి? మన నబియుక, నీ ప్రవక్త ఎవరు? మిమ్మా యుదరీక. ఈ విషయాలను మీకు ఎలా తెలిసాయి? ఈ విషయాలను కూడా మీకు ఎలా తెలిసాయి? మన ప్రభుగా, మా ప్రభు అల్లాహ్, మా దీనుక మా ధర్మం ఇస్లాం, మన నబియుక మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మిమ్మా యుదరీక, మేము గ్రంథాన్ని చదివాము, విన్నాము, తెలుసుకున్నాము. అక్కడ లేదంటే ఎవరైనా చేసుకుని వెళ్ళిపోతుంటే మేము చేసుకుని వెళ్ళిపోయామండి, అంగీకరించకూడదు. ధర్మజ్ఞానం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైనా అనుగ్రహించదలిస్తే వారికి ధర్మ అవగాహన శక్తిని ప్రసాదిస్తారు. ఈ ప్రశ్నలుగానే వాడు చెప్తాడట, అరే నాకేం తెలియదే. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, వారిని దైవదూతలు శిక్షించడం మొదలు పెడతారు. ఏ విధంగా శిక్షిస్తారంటే వారిని గదలతో కొడతారు. ఒక గద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ గద ఎలా ఉంటుందంటే దానిలో ప్రపంచంలో ఏదైనా పర్వతాన్ని తాకితే పర్వతం తుత్తునియైపోతుంది. అలాంటి గదతో వాడిని కొట్టడం జరుగుతుంది. వాడు 7 భూముల రోజు కూరుకుపోతాడు. వాడిని మళ్ళీ బయటికి లాగుతారు, మళ్ళీ కొడతారు. ఈ విధంగా ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ప్రళయం వచ్చేంత వరకు వాడిని ఆ విధంగా శిక్షిస్తూ ఉంటారు. వారిపై విషసర్పాలు విడిచిపెట్టబడతాయి. మిత్రులారా, ఆయన చెప్తున్నారు, అరే నేను కూడా ముస్లిం అయి ఉంటే బాగుండేది అని వాడు అనడం మొదలు పెడతారు. ఎప్పుడు అంటే వాడికి చావు వచ్చిన దగ్గర నుంచి ఇక అంటూనే ఉంటాడు. వాడికి మరణం వచ్చిన దగ్గర నుంచి, మృత్యుదూతని చూసిన దగ్గర నుంచి ఇక అంటూనే ఉంటాడు. గ్యాపే ఉండదు. కబర్లో శిక్షిస్తూ ఉంటారు. తర్వాత ప్రళయ మైదానంలో వస్తాడు.
తర్వాత తీరిపోతుంది, తర్వాత నరకంలో వెళ్తాడు. ఎక్కడ వాడికి ప్రశాంతత అనేది ఉండదు. ప్రతి సందర్భంలో కూడా వాడు అనుకుంటూ ఉంటాడు, అరే నేను ముస్లిం అయి ఉంటే బాగుండేది, ప్రపంచంలో ఉండగా మరి అల్లా ఆదేశాలని పాటించి ఉంటే బాగుండేది. మిత్రులారా, మనకి కనిపించకుండా మన నోటిలో కళ్ళే ఉంది. దాని పేరే అల్లా యొక్క విధేయత. దాన్ని కనుక మనం తీసి పారేసాము అంటే మన శకలు ఎలా ఉన్నప్పటికీ, మన రూపం ఎలా ఉన్నప్పటికీ, మన దుస్తులు ఎలా ఉన్నప్పటికీ, మన పేర్లు ఏవైనప్పటికీ మనం ముస్లింలు కాదు. అల్లా విధేయత ఎవరు అయితే లేదో వాడు ముస్లిం కాదు. ఎవరైతే అల్లా ఆదేశాన్ని పాటించట్లేదో వాడు ముస్లిం కాదు. వాడిక మరణం వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం అంటూనే ఉంటాడు, అరే నేను ముస్లిం అయితే బాగుండేది అని చెప్పేసి వాడు విలపిస్తూనే ఉంటాడు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆదేశిస్తున్నారు, అప్పుడు ఏడ్చే బదులు ముందుగానే మీరు మేలుకుంటే ఎంత బాగుండేది అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లల పెద్దలు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, శరీరంలో ఆత్మ ఉండగానే మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఖురాన్ వస్తుంది, నేను వాటికి చెప్పుకుంటాను. యా అయ్యుహల్లజీన ఆమనూ వల్తన్జు నఫ్సున్ మా ఖద్దమత్ లిగద్. యా అయ్యుహల్లజీన ఆమనూ విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. వల్తన్జు నఫ్సున్ మా ఖద్దమత్ లిగద్. ప్రతి వ్యక్తి తాను రేపటి వరకు ఏమి సమకూర్చుకుంటున్నాడో చూసుకోవాలి. అంటే మరణాంతర జీవితం కోసం మనం ఎటువంటి సరంజామాన్ని తయారు చేసుకుంటున్నామో చూసుకోవాలి. మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాను అడిగారు, మీరు మీ ధనాన్ని ప్రేమిస్తున్నారా, మీ సంపదను ప్రేమిస్తున్నారా, లేక మీ వారసుల సంపదను ప్రేమిస్తున్నారా? సహాబా చెప్పారు, ప్రవక్త మేము మా ధనాన్ని ప్రేమిస్తాం. ప్రవక్త మళ్ళీ అడిగారు, ఒకసారి ఆలోచించి చెప్పండి, మీరు మీ ధనాన్ని మీ సంపదను ప్రేమిస్తున్నారా, మీ వారసుల సంపదను ప్రేమిస్తున్నారా? అంటే వాళ్ళు చెప్పారు, ఓ ప్రవక్త నిస్సందేహంగా మేము మా సంపదనే ప్రేమిస్తాము. అయితే వినండి, మీ సంపద ఏదో చెప్తాను. ఏదైతే మీరు తిన్నారు అది మీది, ఏదైతే మీరు కట్టి బట్టని పాతగా చేశారో అది మీది, ఏదైతే అల్లా మార్గంలో పంపించారో, అల్లా మార్గంలో దాన ధర్మాలు చేశారో, అల్లా మార్గంలో చాలా కుర్బానీ ఇస్తుందండి, అల్లా మార్గంలో కుర్బానీ ఇచ్చారో, అల్లా మార్గంలో దాన ధర్మాలు చేశారో, అల్లా మార్గంలో సదకా ఇచ్చారో అది మీది. ఇక మీరు చూసారు, మీరు కూడబెట్టినటువంటి మీ బిల్డింగ్లు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, అవన్నీ మీ వారసులవి. మీరు చనిపోయిన తర్వాత మీతో సంబంధం లేకుండా అవి వారి పరమైపోతాయి. మీరు చనిపోయిన తర్వాత మీతో సంబంధం లేకుండా అవి వారి పరమైపోతాయి. ఇప్పుడు చెప్పండి, మీరు మీ సంపదను ప్రేమిస్తున్నారా, మీ వారసుల సంపదను ప్రేమిస్తున్నారా అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అలాగే అది చూస్తుండండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రతి వ్యక్తితో 3 విషయాలు ఉన్నాయి. అతను చనిపోయిన తర్వాత అతనికి కూడా ఆ 3 విషయాలు కూడా ఉంటాయి. అయితే అందులో మొదటి విషయం ఏం చేస్తుందంటే అతని యొక్క ఇంటిలోనే ఆగిపోతుందన్నారు. రెండో విషయం ఏం చేస్తుందంటే అతను కూడా కబర్ వరకు వస్తుంది, తిరిగి వెళ్ళిపోతుందన్నారు. మూడవది ఏం చేస్తుందంటే అతనితో పాటు కబర్లో కూడా వస్తుంది, అతనితో పాటు ప్రయాణం చేస్తుంది అన్నారు. ఆ 3 ఏంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మొదటిది మీరు సంపాదించిన ఆస్తుపాస్తులు, ధనం ఏదైతే ఉందో, మీరు సంపాదించిన భవనాలు కానివ్వండి, బంగారం కానివ్వండి, మరి భూములు కానివ్వండి, ఆస్తుపాస్తులు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడే అయిపోతాయి. మీ ఇంటిలోనే మీరు చనిపోగానే వచ్చేస్తారు బంధువులు, ఇది నాది అది నాది అని చెప్పేసి వాళ్ళు పనిచేసుకుంటారు. ₹1 కూడా మీతో పాటు కబర్లో రాదు, మొదటి అక్కడే ఆగిపోయింది. ఇక రెండవది, మీ యొక్క భార్య పిల్లలు, మీ బంధువులు, మీ స్నేహితులు ఏం చేస్తారంటే చక్కగా మిమ్మల్ని గుసులు చేయించి కఫన్ చుట్టి మరి ఆ భుజాలు మార్చుకుంటూ, పుణ్యం వస్తుంది కదండి, 4 భుజాలు మారిస్తే పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో భుజాలు మార్చుకుంటూ గబగబా తీసుకొస్తారు, కబరస్థానం వరకు తీసుకొచ్చి కబర్లో కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. ఎవరు మీతో పాటు కబర్లో దిగరు. ఇక మూడవది, మీరు చేసినటువంటి పనులు, పుణ్యాలు కానివ్వండి, పాపాలు కానివ్వండి,
పుణ్యాలైనా పాపాలైనా అవి మీతో పాటే కబరులో వస్తాయి, మీతో పాటే ఉంటాయి. పుణ్యాలైతే ఏం చేస్తాయి? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మిమ్మల్ని కబరులో కూర్చోబెట్టి మీరు 40 అడుగులు వెళ్ళిపోగానే మీ చెప్పుల శబ్దం వినిపిస్తుంది. మీరు వెళ్ళిపోగానే దూతలు వస్తారు, లేపి కూర్చోబెడతారు, ప్రశ్నలు అడుగుతారు. వాడు కనుక అవిధేయుడైతే మరి వాడిని శిక్షించేవారు శిక్షిస్తూ ఉంటారు. మరి ఎప్పుడైతే కూర్చోబెట్టి వెళ్ళిపోతారో ప్రశ్న జవాబు తర్వాత మరి ఒక విశ్వాస యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అతని యొక్క తలవైపు శిక్షించే దూత గద తీసుకుని వస్తాడు. తల దగ్గర అతని యొక్క విశ్వాసం నిలబడి ఉంటుందట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, విశ్వాసం నిలబడి ఉంటుంది. విశ్వాసం చెప్తుంది, ఇటువైపు నుంచి నీకు ప్రవేశం లేదు, వెళ్ళిపో. అతడు కుడివైపు నుంచి వస్తాడు, అతని యొక్క నమాజ్ అక్కడ నిలబడి ఉంటుంది. అతని నమాజ్ చెప్తుంది, కుడివైపు నుంచి నీకు ప్రవేశం లేదు, వెళ్ళిపో. అతడు కాళ్ళ వైపు నుంచి వస్తాడు, అతడు చేసినటువంటి ఉపవాసాలు అక్కడ నిలబడి ఉంటాయి, అవి చెప్తాయి ఇటువైపు నీకు ప్రవేశం లేదు, నువ్వు వెళ్ళిపో. వాడు ఎడమవైపు నుంచి వస్తాడు, ఎడమవైపు కాగానే అక్కడ అతను చేసినటువంటి జకాత్, దాన ధర్మాలు, సదకాలు నిలబడి ఉంటాయి, అవి చెప్తాయి ఇటువైపు నీకు ప్రవేశం లేదు. అతను చేసినటువంటి ప్రతి సత్కార్యం కూడా గోడిలో అతని చుట్టూ సరౌండింగ్ గా నిలబడి అతన్ని రక్షిస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు అంటే ప్రళయం వచ్చేంత వరకు, తీర్పు జరిగేంత వరకు. సత్కార్యాలు ముఖ్యంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మీ నమాజును రక్షించుకోండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఎంతవరకు అంటే మీరు కనుక మీ నమాజును రక్షించుకున్నట్లయితే మీ నమాజ్ ఇక్కడ మిమ్మల్ని తోడుకొని స్వర్గంలో దింపేంత వరకు, మీ మరణం వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని తోడుకుని మీతో వెన్నంటి ఉంటుంది. ఎక్కడ వరకు అంటే స్వర్గంలో మిమ్మల్ని దిగబెట్టేంత వరకు. స్వర్గంలో దిగిన తర్వాత మీకు దాంట్లో పనిలేదు. స్వర్గంలో దిగిన తర్వాత మీకు దాంట్లో పనిలేదు. స్వర్గంలో నమాజ్ చేయాల్సిన అవసరం లేదు. స్వర్గంలో నమాజ్ చేయాల్సిన అవసరం లేదు. అది మిమ్మల్ని స్వర్గంలో దిగబెట్టేంత వరకు మీతోటే ఉంటుంది అని చెప్పేసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లల విశ్వాసిగా విధేయుడిగా జీవితం గడపాలి. ఆ విధంగా జీవితం గడిపినట్లయితే ఆ రోజు మనం బాధపడేటువంటి అవసరం రాదు, భయపడేటువంటి అవకాశం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుకున్నాం. పిల్లల మనందరం ముస్లింలం, పరస్పరం సోదరుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఔన్నత్యాన్ని ప్రసాదించాడు, గౌరవాన్ని ప్రసాదించాడు. కానీ ఆ ఔన్నత్యాన్ని, ఆ గౌరవాన్ని మనం గమనించట్లేదు, గ్రహించట్లేదు. దాన్ని గమనించినంత వరకు, దాన్ని గ్రహించినంత వరకు మన జీవితాలే కాదు. ప్రపంచానికి చక్రవర్తులండి, ఖలీఫాలు, ముస్లింలు బానిస కంటే ఘోరమైపోయాం, బానిస కంటే ఘోరమైపోయాం ప్రపంచంలో ఈనాడు. ఎందుచేత అంటే మన ఆ రోజు ఏం చేసేవారంటే, ఒక కవి చెప్తాడు, वो मस्जिद जमाना में मुसलमान होकर तुम तारीख कुरान होकर అని ఏమంటున్నాడు. అనేక పూర్తి ఓ శాతం వచ్చిందో లేదో తెలుగులో చెప్తాను నేను, నాకు సరిగా రాదు. ఆనాడు వారు విశ్వాసులు ప్రపంచాన్ని వెళ్ళారు, గొప్పవారుగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు కురాన్ పట్టుకున్నారు. వారు కురాన్ పట్టుకున్నారు. మీరు హీనులైపోయారు, నీచులైపోయారు. ఎందుకు చేత మీరు కురాన్ విడిచిపెట్టేశారు. కురాన్ వదిలేయడంతో మీరు హీనులైపోయారు, నీచులైపోయారు. వారు కురాన్ పట్టుకుని ఘనత వహించారు, మీరు కురాన్ విడిచిపెట్టేసి నీచులైపోయారని చెప్పేసి ఆ కవి చెప్పడం జరుగుతుంది. ఏమండి, ముస్లింలని ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ముస్లింల గురించి ఒకే ఒక మాట చెప్పాడు. ముస్లింలని వాళ్ళని అడగొక్కాలి అంటే, వాళ్ళని పడగొట్టాలంటే ఏమీ అవసరం లేదు, ఖురాన్ దూరం చేసేయండి, ఖురాన్ వాళ్ళని దూరం చేసేయండి, చాలు, వారు నాశనం అయిపోతారు. ఆనాడు ఆ రకంగా బ్రిటిష్ గవర్నమెంట్ పనిచేసిందండి. ఎలా పనిచేశారు? కార్యాలయం తీసుకొచ్చారు, మీర్జా గులాం తీసుకొచ్చి
ఆయన ఫండింగ్ ఇచ్చి పెట్టుబడి పెట్టి ముస్లింలలో చీలికలు తీసుకురావడానికి, ముస్లింలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరియు ఖురాన్కి దూరం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇంకా కాగ్యాన్స్ ఇంకా ఉంది, ప్రపంచంలో భూమి నడుస్తుంది. ఇంకా బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి ఒక పన్నాగం విశ్వాసుని ఖురాన్కి దూరం చేయాలని. ఇప్పుడు ఎటువంటి పన్నాగము, ఎటువంటి ప్రయత్నం అవసరం లేకుండానే మనకి మనమే ఖురాన్కి దూరం అయిపోయాము. ఖురాన్కి దూరం అయిపోయాము. ఖురాన్కి ఎప్పుడైతే దూరం అయిపోయామో మరి మనం హీనులం అయిపోయాము, నీచులం అయిపోయాము. కాబట్టి మిత్రులారా, ఖురాన్ పారాయణం చేయండి, ఖురాన్ ఆదేశ పాలన చేయండి. అప్పుడే మనం ముస్లింలుగా మనగలుగుతాము, అప్పుడే మనం సురక్షితంగా ఉండగలుగుతాము, ఆ పరలోకంలో సాఫల్యం పొందగలుగుతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మిత్రులారా, జుమ్మా వచ్చామంటే చెప్పిన విషయాలు కనీసం ఏదో ఒక మంచి విషయాన్నైనా మనం తప్పనిసరిగా తీసుకోవాలి. గంట ప్రసంగం, ఈ గంట ప్రసంగంలో కనీసం ఒక్క చిన్న అంశాలైనా సరే మనం జుమ్మా నుంచి తీసుకోగలిగే ఇన్షాల్లా మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఎవరు చెప్తున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టేయండి, ఎవరు చెప్తున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టేయండి. ఎందువల్ల అంటే చెప్పేవాడి కంటే వినేవాడే జ్ఞానవంతుడు ఉండొచ్చు, చెప్పేవాడి కంటే వినేవాడే జ్ఞానవంతుడు ఉండొచ్చు. ఎవరు చెప్తున్నారనే విషయాన్ని పక్కన పెట్టేయండి, ఏం చెప్పారనే విషయాన్ని బయటలో పెట్టుకోండి. ఇన్షాల్లా మన జీవితాల్లో మార్పు వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మరి ఇహ్రాలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ కూడా ఆ నరకాన్ని శిక్షను రక్షించుగాక. అల్లాహ్ మనందరినీ ఆ జనతో ఫిర్దౌస్లో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాకు కావాలా అస్సలాము అలైకుం అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముضل లహు వ మన్ యుضلل ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అర్సలహు బిల్ హక్కీ బషీరన్ వ నదీరా. అమ్మా బఅద్ ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వ లం యూలద్ వ లం యకుల్ లహు కుఫువన్ అహద్. మిత్రులారా, ఇన్షాల్లా బక్రీద్ పండుగ రాబోతుంది, కుర్బానీ పండుగ. మరి ఇంకా సమయం ఉందనుకోండి, ఇంకా రెండు కుర్బాలు వస్తాయనుకుంటాను ఇన్షాల్లా. కానీ ముందుగానే మనం సమాయత్తం అవ్వాలి. కుర్బానీ ఇవ్వడానికి ముందుగానే మనం సమాయత్తం అవ్వాలి. ఇక్కడ కుర్బానీని ఎగ్గొట్టడానికి వంకలు వెతకండి, కుర్బానీని ఎగ్గొట్టడానికి వంకలు వెతకండి. చాలా తక్కువ ధనంతో మనం కుర్బానీ ఇవ్వచ్చు. అవకాశం ఉంటే మేక కుర్బానీ ఇవ్వండి. లేదు కదా, ఒక వాటర్ తీసుకుని 3,000తో మనం కుర్బానీ ఇవ్వచ్చు ఇన్షాల్లా. అంటే అందరికీ తెలిసిన విషయమే, మన చేతిలో ₹1,00,000 ₹50,000 బైక్ ఉంటుంది, కానీ కుర్బానీ ఇవ్వడానికి 3,000 అంటే దిల్, మనస్సు, సంకల్పం, మనసు రావాలి, నియత్ చేసుకోవాలి, మనసు రావాలి. డబ్బు ఉంటుందండి, మరి మనసు లేదనుకోండి అడిగిన ఎంతున్నా వేస్టే. డబ్బు ఉండాలి, దాంతోపాటు మనసు కూడా ఉండాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగానికి ప్రతీక, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కుర్బానీ పండుగ చేసుకుంటాం. కాబట్టి కుర్బానీ ఇవ్వడానికి అందరూ కూడా నియత్ చేసుకోండి, సంకల్పం చేసుకోండి, కుర్బానీ తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కుర్బానీ ఇచ్చే ఆ సదావకాశాన్ని, ఆ సద్బుద్ధిని, ఆ అవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى على ما زاد وجل وعظموا وأحموا وأجرموا.